గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా రామాయణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 40వ సర్గ వరకు పూర్తి చేశాం. ఈ రోజున 41వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్ఘ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. సాయినాథ. విసృజ్య చ మహాబాహుర్ వృక్షవానర రాక్షస భ్రాతృభిః సహితో రామః ప్రముమోద సుఖం సుఖీ. మంచి బాహుబలశాలి అయిన రాముడు భల్లూక వానర రాక్షసులను పంపివేసి వృక్ష వానర రాక్షస సోదరులతో భ్రాతృభిః సహితో రామః ప్రముమోద సుఖం సుఖీ. సోదరులతో సుఖవంతుడై సుఖంగా ఆనందించాడు. అపరాహ్న సమయే భ్రాతృభిః సహ రాఘవ సుశ్రావ మధురాం వాణిం అంతరిక్షాన్ మహాప్రభువో. ఓ రోజు అపరాహ్న సమయంలో రాముడు సోదరులతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆకాశం నుండి మధురమైన మాట ఒకటి వినపడింది. ఆకాశవాణి అన్నమాట. సౌమ్య రామ నిరీక్షస్య సౌమ్యేన పదనేన మాం కుబేర భవనాత్ ప్రాప్తం విద్యమాం పుష్పగం ప్రభో. రామా, నన్ను ఒకసారి అనుగ్రహపూర్వకంగా చూడు. నేను కుబేరుని భవనం నుండి వచ్చిన పుష్పకాన్ని అని తెలుసుకో. ఆకాశవాణి కాదు, పుష్పక విమానం మాట్లాడుతుంది ఆకాశం నుండి. తవ శాసనమాజ్ఞాయ గతోస్మి భవనం ప్రతి ఉపస్థాతున్నర శ్రేష్ఠ సచమాం ప్రత్యభాషత. రామా, నీ ఆజ్ఞ ప్రకారం కుబేరుణ్ణి సేవించడం కోసం అతనికి భవనానికి వెళ్ళాను నేను. అతని భవనానికి అతను నాతో ఏమన్నాడంటే, నిద్యుత స్తన్నరేంద్రేణ రాఘవేణ మహాత్మనా నిహత్యయుతి దుర్దర్శం రావణం రాక్షసేశ్వరం. మహాత్ముడైన రాజైన రాముడు రాక్షస రాజైన ఎదిరింప శక్యం కాని రావణుణ్ణి యుద్ధంలో చంపి నిన్ను జయించుకున్నాడు. అంటే అంతకుముందు కుబేరుడు దగ్గర లాక్కున్నాడు యుద్ధం చేసి రావణాసుడు. ఇప్పుడు నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోమని రాముడు పంపిస్తే కుబేరుడి దగ్గరికి వెళ్ళిన పుష్పక విమానం తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి ఆ కుబేరుడు ఇలా అన్నాడయ్యా, ఎదిరింప శక్యంగాని రావణుని గెలుచుకొని నిన్ను గెలుచుకున్నాడు ఆయన రాముడు. మమ అపి పరమా ప్రీతిర్హతే తస్మిన్ దురాత్మని రావణే సగనే చైవ సపుత్రే సహ బాంధవే. దురాత్ముడైన రావణుడు, అతని పరివారం, అతని పుత్రులు, అతని బంధువులు చంపబడ్డం చేత నేను చాలా సంతోషిస్తున్నాను. సత్వం రామేణ లంకాయ నిజ్జదా పరమాత్మనా వహ సౌమ్యతమేవ త్వమహమాజ్ఞాపయామి. పరమాత్ముడైన రాముడు లంకలో నిన్ను జయించుకున్నాడు. అందువల్ల నువ్వు ఆ రాముణ్ణే మోస్తూ ఉండు, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. పరమో కేశమేకామో యత్నం రాఘవ నందనం బకేర్నో లోకస్య సంయాన గచ్చస్వ విగత జ్వర. నువ్వు లోకాలన్నింటినీ కూడా నడిపించే ఆ రాముణ్ణి మోయవలనని నా కోరిక, అంచేత ఏమాత్రం మనస్తాపం చెందకుండా వెళ్ళు అన్నాడు నాతోటి అని పుష్పక విమానం ఆకాశంలో నిలబడి రాముడికి చెప్తుంది. సోహం శాసనమాజ్ఞాయ ధనదస్య మహాత్మనా తత్సకాశమనుప్రాప్తో నిర్విశంక ప్రతీక్షమాం. నేను ఆయన ఆజ్ఞ ప్రకారం నీ వద్దకు వచ్చాను. ఏమాత్రం సందేహం లేని వాడిపై నన్ను స్వీకరించాల్సింది నువ్వు అన్నాడు పుష్పక విమానం. అదృశ్య సర్వభూతానాం సర్వేషాం ధనవాజ్ఞ చరామ్యహం ప్రభావైన తవాజ్ఞం పరిపాలయాన్. కుబేరుడి యొక్క ఆజ్ఞ చేత ఏ ప్రాణి కూడా నిన్ను ఎదిరించలేదు రామా. నేను ఇప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి
సంచరిస్తాను. ఏవ ముక్తస్తదా రామ పుష్పకేన మహాబల ఉవాచ పుష్పం దృష్ట్వా విమానం పునరాగతం. రాముడు తిరిగి వచ్చిన పుష్పక విమానం పలికిన మాటలు విని దాంతో అన్నాడు, యద్యేవం స్వాగతం తేస్తు విమానవర పుష్పక అనుకూల్యాద్ ధనేశస్య వృత్తదోషో నను భవేత్. పుష్పమా, అలా అయితే స్వాగతం నీకు. ఆయన కుబేరుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నిన్ను ఉపయోగించుకున్నా కూడా నా నడతలో తప్పు ఉండదు అన్నాడు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం, సాయి కృష్ణార్పణం.